శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ధ్యాన్యాసం. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయః అనుష్టు ఛంద శ్రీలలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీ దేవత. ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ చతుర్విధం ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. కరన్యాసః. ఐం అంగుష్టాభ్యాం క్లీం తర్జనీభ్యాం నమః. సౌః మధ్యమాభ్యాం నమః. సౌః అనామికాభ్యాం నమః. క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళిస్ఫురద్ధారనాయకశేఖరం స్మితముఖిమాపీన వక్షోరుహం పాణిభ్యామలిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రतीं సౌమ్యం రత్నఘటస్థలబ్ధచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరోవృతాం మయూఖైరహమిత్యేవం విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాంకరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయాదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం. నైట్ టైమ్స్ వచ్చేసి ఇప్పుడు ఇవి మనకి మాఘ పౌర్ణిమ గడియలు కాబట్టి ఈ టైంలో వచ్చేసి ఇలా నేను అయితే ఇట్లా దీపాలు వెలిగించేసుకొని ఇంకా పాలల్లో వచ్చేసి మనం చంద్రుడిని భావిస్తూ మనం పాలని పటిక బెల్లం కొద్దిగా యాలకులు వేసేసి ఇది ఇంకా చంద్రుడు అనే భావించి మనం అమ్మవారిని భావిస్తూ చంద్రుడిలో మనం ఇలా అయితే లలిత సహస్రనామం పారాయణం చేసుకున్నామండి. 9 సార్లు పారాయణం చేసుకున్నామండి. ఓకే అండి. ఓం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల చత్కజ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ చలన్మినాభలోచన నవచంపక పుష్పాభనాసదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలి పూత తపనోడు మండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభ నవ విద్రుమ బింబశ్రీ కన్యకారి న్యక్కారి నచ్చదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర విటికా మోద సమకార్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భృత కచ్చపి మందస్మితం ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంతర కనకాంద కేయూర కమనీయ భుజాన్విత రత్న గైవేయ చింతాకలోల ముక్త ఫల నిత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి ఫనస్తని నాభ్యాల వాల రోమాలి లతా ఫలకుచద్వయీ లక్ష్య రోమల తాదార
రక్త సమున్నేయ యద్మధ్యమా. మీరు గమనించారో లేదో చూడండి. నేనైతే ఇప్పుడు లలిత సహస్రనామం చదివేసిన తర్వాత ఇంకొకటి ఏర్పడింది అనమాట పాలల్లో. నేను పాలని అమ్మవారిలాగా అనుకొని చదివేశాను అనమాట. చూడండి శ్రీచక్రంకి ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా పోయింది, మళ్ళీ ఇట్లా పోయింది, మళ్ళీ ఇలా ఒక ఫ్లవర్ ఎట్లుంటుందో మనం ముగ్గేస్తాం కదా ఫ్లవర్, అలా 4 మూలలు వచ్చినాయి అనమాట చతురస్రం మాదిరి. ఇలా ఒకటి వచ్చింది, తర్వాత ఇలా ఒకటి వచ్చింది, తర్వాత ఇలా ఒకటి వచ్చేసింది, మళ్ళీ ఇలా ఒకటి వచ్చేసింది. బాగా గమనించండి. మీరు బాగా గమనించినట్లయితే మీకు లైన్లు కనిపిస్తున్నాయి చూడండి పాలల్లో. ఈ విధంగా అయితే నాకు అమ్మ కనిపించింది.